అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ మన జీవితాల్లో మ్యాజిక్ సృష్టించే అద్భుతాలను తలుచుకుంటుంటే రోజు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా ఇన్నాళ్ళు ఎందుకు మనం ఈ మ్యాజిక్ దూరంగా ఉన్నామా అని ఒక్క క్షణం అనిపించినా కూడా పోనీలే ఇప్పటికైనా మనం తెలుసుకొని మన జీవితాలను మార్చుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ముందుకు తీసుకురాగలిగినందుకు ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమంది తెలుసుకునే అవకాశం మనం కల్పించవచ్చు. మొదలు పెట్టుకుందామా? 15వ రోజు. మీ బాంధవ్యాలను అద్భుతంగా పునర్నిర్మించుకోండి. ఎవరితోనైనా మనకున్న సంబంధాలు బాంధవ్యాలు మధ్య తేడాలు వస్తున్నట్లుగాను బీటలు వారినట్లుగాను అనిపించినా, మన గుండెకు గాయపడిన ఎవరి పట్లైనా మనకి కోపం ఉన్నా, వాళ్ళ మీద కంప్లైంట్లు ఉన్నా దానికి మనం కృతజ్ఞతాభావం ద్వారా మార్చుకోవచ్చు. కృతజ్ఞత ఎంత కష్టమైన సంబంధాన్నైనా సరే మార్చే మ్యాజిక్ శక్తి దానికి ఉంది. భార్య కానీ భర్త కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, సంతానం కానీ, వ్యాపారంలో పార్ట్నర్స్ కానీ, మనతో పనిచేసే ఉద్యోగులు కానీ, క్లయింట్స్ కానీ, అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, పొరుగువారు కానీ, ఎవరితోనైనా సరే మన సంబంధాలలో తేడాలొస్తే దాన్ని సరిదిద్దగలది కృతజ్ఞత మాత్రమే. మన బంధాలలో ఏదైనా క్లిష్టత సంభవించినప్పుడు మనలో చాలామంది అవతలి వ్యక్తి పట్ల అసలు కృతజ్ఞత చూపించం. ఇంకా కోపంగా కూడా ఉంటాం, ద్వేషాన్ని పెంచుకుంటాము. మన తప్పు ఎంతవరకు ఉంది అనేది మాత్రం మనం ఆలోచించం, దానివైపు దృష్టే పెట్టం. మనమెప్పుడు కరెక్టే అనే భావనతో ఉంటాం. మనం ఆ వ్యక్తిపై ఆరోపణలు చేయటంలోనే మునిగిపోతాము. మనకి వారితో వచ్చిన సమస్యలన్నింటికీ వాళ్ళే కారణం అని నిందిస్తాము. అంటే వారి పట్ల మనకి ఈషన్ మాత్రం కృతజ్ఞత కూడా ఉండదు. అలా ఆరోపణలు చేయటం వల్ల సంబంధాలు ఏ మాత్రమూ మెరుగుపడవు. దానివలన మనం కూడా సుఖంగా ఉండలేము. అంతేకాదు, మనం అవతల వ్యక్తి మీద ఆరోపణలు నిందలు పెంచిన కొద్దీ వాళ్లకు మనకి మధ్య ఉండే సంబంధం పూర్తిగా చెడిపోతుంది. మన జీవితంలో అశాంతి మరింత పెరుగుతుంది. అవి పూర్వపు సంబంధాలైనా ప్రస్తుతం కలిగిన సంబంధాలైనా ఏవైనా సరే, మనం మరొకరిపై చెడు భావాలను పెంచి పోషించుకుంటూ ఉంటే అలాంటప్పుడు రవ్వంత కృతజ్ఞతాభావాన్ని ఆ చెడు భావాలను తుడిచివేస్తుంది. అంత గొప్ప శక్తి ఒక్క కృతజ్ఞతకే మాత్రమే ఉంది. అలా ఇతరులపై ఉండే చెడు భావాలను మనం ఎందుకు తుడిచివేసుకోవాలి? దీనికి గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడో విందాము. ఎవరి మీదనైనా విసరాలని ఒక నిప్పు కణికను చేతిలో పెట్టుకొని కూర్చుంటే కాలిపోయేది మన చెయ్యే కదా. కోపానికి అంటిపెట్టుకొని ఉండటం కూడా అలాంటిదే. బౌద్ధమత వ్యవస్థాపకుడు కూడా ఈయన. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? ఎవరి మీదనైనా విసరాలని ఒక నిప్పు కణికను చేతిలో పెట్టుకొని కూర్చుంటే కాలిపోయేది మన చెయ్యే కదా. కోపానికి అంటిపెట్టుకొని ఉండటం కూడా అలాంటిదే. నిజమే కదా. కానీ ఆ సమయంలో మన మనసు బుద్ధి ఒక్క క్షణం కూడా ఆలోచించవు. ఆలోచనల మీదకు మనం మనసును మళ్లించం కూడాను. ఇతరులపై చెడు భావాలు పెంచి పోషించుకుంటే కాలిపోయేది మన జీవితమే. కానీ కృతజ్ఞత ఉంటే ఆ ఆలోచనలు తొలగిపోతాయి. ఉదాహరణకి, మీ మాజీ జీవన భాగస్వామికి మీకు మీ పిల్లల ద్వారా సంబంధం ఉంటుంది. కానీ మీ ఇద్దరి మధ్య సయోధ్య లేదనుకోండి. అప్పుడు మీ పిల్లల్ని ఒక్కసారి గమనించండి.
ఆ మాజీ జీవన భాగస్వామి వలనే ఆ పిల్లలు బ్రతికి ఉన్నారనుకోండి. మీ పిల్లలే మీకు అపురూపమైన కానుకలు. మీ పిల్లల జీవితం ప్రతి క్షణం ఆనందదాయకం కావడానికి కారణమైన వ్యక్తికి కృతజ్ఞత చెప్పాలి. మన బాంధవ్యంలో శాంతి సామరస్యాలను కలిగించినందుకు కూడా కృతజ్ఞతాభావం చూపించాలి. అప్పుడు మనల్ని ఉదాహరణగా భావించి మన పిల్లలు కూడా వాళ్ళ జీవితంలో అతి ముఖ్యమైన పనిముట్టు కృతజ్ఞత అని ఆచరిస్తారు, తెలుసుకుంటారు. పెద్దవాళ్ళు ఏది చేస్తే పిల్లలు ఆ మార్గానే కదా నడిచేది. మనం ఎప్పుడు పక్క వాళ్ళ మీద, ఇంట్లో వాళ్ళ మీద ద్వేషభావాన్ని కలిగి ఉంటే వాళ్ళు కూడా ఓహో, మన అమ్మాళ్ళు వీళ్ళ మీద ద్వేషం చూపిస్తున్నారు, మనం కూడా చూపించాలి, వాళ్ళు మంచివాళ్ళు కాదు అనే భావనలో వాళ్ళు మునిగిపోతారు. మనకి మన ప్రియమైన వారితో ఉండిన సంబంధం తెగిపోయి భగ్న హృదయంతో విషాదంగా ఉన్నామనుకోండి, ఆ బాధ నుంచి తేరుకోవడానికి, దాన్ని మార్చుకోవడానికి మనం కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని వాడుకోవచ్చు. అద్భుతంగా పనిచేస్తుంది. కృతజ్ఞతాభావానికి ఉన్న మ్యాజిక్ శక్తి మానసిక వ్యధను నయం చేసి దానిని సంతోషంగా మార్చగలదు కూడాను. అది కూడా చాలా త్వరగా. ఇందుకు ఉదాహరణ నా తల్లిదండ్రులే అని చెప్తున్నారు రచయిత. మా అమ్మ నాన్న ప్రథమ వీక్షణంలోనే ప్రేమలో పడ్డారు. వాళ్ళిద్దరికీ పరిచయం అయినప్పటి నుంచి కూడా ఒకరినొకరు కలిసినందుకు సంతోషపడ్డారు. ఒకరికొకరు కృతజ్ఞత చెప్పుకున్నారు. నేనెరిగినంతలో అది చాలా సుందరమైన శుభప్రదమైన వివాహం. తరువాత అనుకూల దాంపత్యం. మా నాన్న చనిపోయినప్పుడు సహజంగానే మా అమ్మ శోక సముద్రంలో మునిగిపోయింది. కొన్ని నెలల తరువాత అలా శోకతప్త హృదయంతో బాధపడ్డాక ఆమెపై కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తి పనిచేయడం మొదలుపెట్టింది. బాధను అలా భరిస్తూనే ఆమె తను కృతజ్ఞురాలై ఉండవలసిన విషయాలను గురించి ఆలోచించింది. గతంలోకి వెళ్ళి మా నాన్నతో గడిపిన కొన్ని దశాబ్దాల కాలంలో ఆయనతో పంచుకున్న మధుర క్షణాలను జ్ఞాపకం చేసుకోసాగింది. ఆ తరువాత ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో తను ఎలా కృతజ్ఞత తెలియచేయాలో ఆలోచించింది. అప్పుడు ఆమెకు ఒక్కొక్క విషయమే గుర్తుకు వచ్చింది. తను చాలా కాలంగా చెయ్యాలనుకొని మా నాన్న ఉన్నప్పుడు సమయం లేక చెయ్యలేకపోయిన పనులు గుర్తు తెచ్చుకుంది. అలా ఇప్పుడు సమయం దొరికిన కృతజ్ఞతతో అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆ పనులన్నీ చేయటం మొదలుపెట్టింది. మళ్ళీ ఆమె జీవన ప్రాంగణంలోకి ఆనందం అడుగుపెట్టింది. జీవితం సంపన్నమయ్యింది. కృతజ్ఞత యొక్క అద్భుత శక్తి మా అమ్మకు మళ్ళీ ఒక నూతన జీవితాన్నిచ్చింది. ఈ మ్యాజిక్ అభ్యాసం కోసం మన జీవితాన్ని కాలుస్తున్న సమస్యలను ఒకదాన్ని వెతికి పట్టుకుందాం. కృతజ్ఞతాభావంతో దాన్ని బంగారపు కణికలా, బంగారపు కాసులా మార్చుకుందాం. ఉదాహరణకి మనకు సమస్యగా తయారైన ఒక బాంధవ్యాన్ని ఎంచుకుందాం. దాన్ని మనం సరిదిద్దుకోవాలనుకుంటున్నాం. మనకి సమస్య సృష్టించిన ఆ వ్యక్తి ఇప్పుడు మన జీవితంలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అది పూర్వం ఒకప్పుడు బాగా సాగి ఇప్పుడు కనుమరుగైపోయిన బాంధవ్యమైనా కావచ్చు. నింపాదిగా కూర్చొని ఆ వ్యక్తి పట్ల మనం కృతజ్ఞత చూపవలసిన విషయాలు ఏమైనా ఉంటే వాటి జాబితా తయారు చేసుకుందాం. మనకి గుర్తుగా పేపర్ మీద రాసుకుందాం. మనకి ఆ వ్యక్తితో పరిచయం ఉన్న నాటి నుంచి ఆ వ్యక్తిలోని మంచి విషయాలను కానీ గొప్ప విషయాలను గుర్తు తెచ్చుకుందాం. మన బాంధవ్యం ద్వారా మనం పొందిన మంచిని గుర్తు తెచ్చుకొని అలాగా మన బాంధవ్యంలో గొడవలు రాకముందు, అది క్షీణించకముందు జరిగిన మంచిని గుర్తు చేసుకోవడం మనకి చాలా సులువైన పద్ధతి. అయితే ఆ వ్యక్తికి మనకి మధ్య ఉండే బాంధవ్యం ఎప్పుడూ అంత గొప్పగా లేదనుకోండి.
అప్పుడు బాగా ఆలోచించి ఆ వ్యక్తిలో ఏ కొన్ని మంచి లక్షణాలున్నా వాటిని పట్టుకుందాము. ఈ అభ్యాసం ప్రయోజనం ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని తేల్చుకోవటం కాదు కదా. ఆ వ్యక్తి మన పట్ల ఎలా ప్రవర్తించినా, మనల్ని గురించి ఎటువంటి మాటలు మాట్లాడినా మాట్లాడకపోయినా, ఆ వ్యక్తి మనకేమీ ఉపకారం చెయ్యకపోయినా, మనం ఆ వ్యక్తితో ఉండే సంబంధాన్ని మ్యాజిక్ మంత్రం ఉపయోగించి మంచిగా చేసుకోవచ్చు. అట్లా ఆ సంబంధాన్ని మళ్ళీ మంచిగా తయారు చేయడం మన వల్ల మాత్రమే అవుతుంది. కానీ దానికి మరొకరి సహాయం అవసరం లేదు. మనం ఎవ్వరినీ సహాయం కోరనవసరం లేదు. అసలు ఆ వ్యక్తికి చెప్పనవసరం కూడా లేదు. ప్రతి బాంధవ్యంలోనూ మేలిమి బంగారము ఉంటుంది. ఆఖరికి సమస్యలున్న సంబంధాలలో కూడా బంగారం ఉంటుంది. మన జీవితాన్ని మంచిగా సంపన్నంగా చేసుకోవాలంటే మనం ఆ బంగారాన్ని బయటకు తీయాలి. అట్లా ఒక బంగారపు కణికను తవ్వి తీయగానే దాన్ని గురించి కాగితం మీద పెట్టుకుందాం. ఆ వ్యక్తిని పేరుతో సంబోధిస్తూ మన కృతజ్ఞతాభావాన్ని రాసుకుందాం. ఉదాహరణకి ఒక పేరు రాసుకొని నీకు నా కృతజ్ఞతలు అని అక్కడ ఎందుకు అనేది కూడా రాసుకుందాం. ఒకటి ఎగ్జాంపుల్కే చెప్పుకుందాం, మనకి అర్థం అవటానికి. 1 కృష్ణ, మనం కలిసి గడిపిన రోజులకు నీకు నేనెంతో కృతజ్ఞురాలిని. మన వివాహ సంబంధం ముగిసినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను చాలా వివేకవంతురాలిని. మన వివాహ బంధం నుంచి నేర్చుకున్న ఈ వివేకాన్ని ఇప్పుడు నేను నాకు సంబంధించిన అనేక విషయాలలో ఉపయోగించుకుంటున్నాను. 2 కృష్ణ, మన వివాహం నిలిచి ఉండడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నింటికీ కృతజ్ఞురాలిని. అందువల్లనే మన వివాహం 10 సంవత్సరాల పాటు నిలిచింది. 3 కృష్ణ, మన పిల్లల విషయంలో కూడా నేను నీకు కృతజ్ఞురాలిని. ఇప్పుడు వాళ్ళ నుంచి నేను పొందుతున్న ఆనందం అంతా నీవు లేనిదే వచ్చి ఉండేది కాదు కదా. 4 కృష్ణ, నేను పిల్లల కోసం ఉద్యోగం మానుకొని ఇంట్లోనే ఉండిపోయినప్పుడు మన సంసారం కోసం నీవు పడిన అధిక శ్రమ, ఎక్కువ పని గంటలు నాకు తెలుసు. మా అందరి భారాన్ని నెత్తిన వేసుకొని నువ్వు నెరవేర్చిన బాధ్యత చాలా గొప్పది. అందుకు కృతజ్ఞురాలిని. 5 కృష్ణ, పిల్లలు పెరిగే సమయంలో వారితో పంచుకున్న అద్భుత క్షణాలకు, అవి ఇచ్చిన ఆనందానికి, వారి తొలి పలుకులను, తొలి అడుగులను చూసి ఆనందించే భాగ్యం, అవకాశం కూడా నాకే దక్కాయి. అందుకు నీకెంతో కృతజ్ఞురాలిని. నీకు ఆ అవకాశం లేకపోయిందని కూడా నాకు తెలుసు. 6 కృష్ణ, ఒక సందర్భంలో నాకు కష్టం సంభవించినప్పుడు నువ్విచ్చిన ఊతను, ఓదార్పు నేనెప్పటికీ మర్చిపోలేను. 7 కృష్ణ, నాకు జబ్బు చేసినప్పుడు నువ్వు నన్ను, పిల్లలను ఎంత శ్రద్ధగా చూసుకున్నావో ఎట్లా మర్చిపోతాను? అందుకు కృతజ్ఞతలు. 8 కృష్ణ, మనం కలిసి పంచుకున్న ఎన్నెన్నో మధుర క్షణాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగానే అటువంటి క్షణాలు ఎన్నో. 9 కృష్ణ, మన పిల్లలకు తండ్రిగా బాధ్యత తీసుకోవడానికి నువ్వు ఇప్పుడు కూడా అంగీకరించినందుకు నా కృతజ్ఞతలు. 10 కృష్ణ, నువ్వు పిల్లలకిస్తున్న ఊతానికి, వాళ్లతో గడుపుతున్న సమయానికి మరీ కృతజ్ఞతలు. మనం ఇలాగా మనకి ఎవరి మీద ద్వేషం కానీ, మాటలు లేక గొడవల్లో ఉన్నట్లయితే వారిని తలుచుకొని వాళ్ళల్లో ఉన్న మంచి లక్షణాలు 10ంటిని మనం ఇలా గుర్తు చేసుకొని వాటికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మన కృతజ్ఞతల జాబితాలోని 10 విషయాలు పూర్తయ్యేసరికి ఆ వ్యక్తి గురించి, తనతో మనకున్న బంధం గురించి మనకి మెరుగైన అభిప్రాయం వస్తుంది. మంచి అభిప్రాయం కలిగి
వాళ్ళ మీద మనకి ప్రేమ కలుగుతుంది. అప్పుడు మనకి ఆ వ్యక్తిపై చెడు అభిప్రాయం కానీ ద్వేషం కానీ ఏమీ ఉండవు. ఎందుకంటే చెడు అభిప్రాయాల వలన చెడిపోయింది మన జీవితమే అని మనకి అర్థమవుతుంది. కాబట్టి ప్రతి బాంధవ్యము భిన్నంగా ఉంటుంది. అవసరమైతే ఈ మ్యాజికల్ అభ్యాసాన్ని మనం మళ్ళీ మళ్ళీ విందాం. కొన్ని రోజుల పాటు ఈ అభ్యాసం వినటం అనే అభ్యాసం వరుసగా పెట్టుకుందాం. ఎప్పటి వరకు అంటే ఆ వ్యక్తి మీద ఒక్క చెడు అభిప్రాయం కూడా తలెత్తకుండా ఉండేదాకా. మనం 10 పాయింట్లు నోట్ చేసుకున్నాం కదా, వాటన్నింటినీ మనలో జీర్ణం చేసుకునే వరకు ఇప్పుడు ఉన్న బాంధవ్యంలో ఈ మ్యాజిక్ సూత్రం అనుసరించామనుకోండి, మనం చూస్తూ ఉండగానే మన అనుబంధాలు అద్భుతంగా పరిణమిస్తాయి. కనుక ఒక బాంధవ్యాన్ని మళ్ళీ నిర్మించుకోవాలంటే, మెరుగుపరుచుకోవాలనుకున్న ఒక వ్యక్తి కృషి చాలు. అవతలి వ్యక్తితో సంబంధం లేదు. మనం చేసే ఈ మ్యాజిక్ వలన అవతలి వ్యక్తిలో కూడా ప్రేమ, అభిమానము, ఆప్యాయతలు మొదలవుతాయి ద్వేషం స్థానంలో. ప్రస్తుతం మనకి దూరమైపోయిన ఒక పాత బాంధవ్యాన్ని సజీవం చేయాలంటే, మళ్ళీ ఆ వ్యక్తితో బంధాన్ని పెంచుకోవాలంటే ఈ సూత్రం ఆచరిస్తే మన మనసు ప్రశాంతతతోనూ ఆనందంతోనూ నిండిపోతుంది. ఆ ప్రభావం మన ప్రస్తుత సంబంధాల మీద కూడా పడుతుంది. మన జీవితం అద్భుతంగా మెరుగవుతుంది. భవిష్యత్తులో మనకున్న ఏ బాంధవ్యమైనా ఒక సవాలుగా మారితే ఈ మ్యాజిక్ సూత్రాన్ని ఆచరణలో పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. మనకొచ్చిన సమస్య మరింత పెరగకుండా ఆపగలుగుతాము. అంతేకాదు, మన బాంధవ్యంలోని మ్యాజిక్ను కూడా పెంచుకోగలుగుతాము. అందుకే ఈ అభ్యాసాన్ని మనం విడవకుండా ఒక 10 రోజుల పాటు విందాము. ప్రతిరోజు దాన్ని ఆచరణలో పెడదాం. బీటలు వారిన బాంధవ్యాలను సజీవం అయ్యేటట్లుగా చేసుకుందాం. మరింత గట్టిపడేటట్లుగా మనమే మార్చుకుందాం. మనకు ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మ్యాజిక్ వలన. ఆ మ్యాజిక్ను ఆచరించటం వలన ఎటువంటి బంధాలైనా సంబంధాలైనా చెడిపోయినవి చెడిపోకుండా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దాన్ని ఉపయోగించి మన జీవితాలను ఆనందమయం చేసుకుందాము. ఇప్పుడు మనం అభ్యాసం మొదలుపెట్టుకుందాం. మీరు మీ బుక్కు కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా సరే ఆల్రెడీ తీసుకొని రెడీగానే ఉన్నారు, నాకు తెలుసు. సరే, మీ బాంధవ్యాలను అద్భుతంగా పునర్నిర్మించుకోండి. 1, మన అదృష్టాలను గుర్తు తెచ్చుకుందాం. ఒక 10 అదృష్టాలను జాబితా వేసుకుందాం. వాటికి మనమెందుకు కృతజ్ఞతాబద్ధులుగా ఉన్నామో రాసుకుందాం. ఆ జాబితాను మరొక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టం చివర థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని 3 సార్లు అనుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని వీలైనంత కృతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుకుందాం. 2, మనం సరిదిద్దుకోవాలనుకున్న సమస్యలతో ఉన్న బంధాలు లేకపోతే తెగిపోయిన ఒక బాంధవ్యాన్ని తీసుకుందాం. 3, నింపాదిగా కూర్చొని ఆ బాంధవ్యంలోని వ్యక్తికి మనం కృతజ్ఞత చెప్పవలసిన 10 కారణాలు వ్రాసుకుందాం. ముందు పేరు, తరువాత నీకు నా కృతజ్ఞతలు, నెక్స్ట్ ఎందుకు కారణం అనేది రాసుకుందాం. 4, ఈరోజు రాత్రి మనం నిద్రపోయే ముందు మన మ్యాజిక్ శిలను చేతిలోకి పట్టుకొని ఈరోజు మనకి జరిగిన అతి మంచి విషయాన్ని తలుచుకొని దానికి మన మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ చెప్పుకుందాం. విన్నారు కదా, ఎలా ఉంది ఈరోజు బాంధవ్యాల మ్యాజిక్? తప్పకుండా మ్యాజిక్ను ఉపయోగించి కొన్ని చెడిపోయిన సంబంధాలను పునర్నిర్మించుకుందాం. వాటిని మంచిగా చేసుకుందాం. బ్రతికిన 4 రోజులు అందరం కలిసి సంతోషంగా ఉండాలి. అంతేకాని ఎప్పుడు గొడవలు, కుట్రలు, కుతంత్రాలు, వీటితో జీవితం ముందుకు సాగదు.
మన మనసు అలజడిగా ఉంటుంది. అవన్నీ మనకు అవసరమా ఈ చిన్న జీవితంలో? అందుకు కృతజ్ఞత మ్యాజిక్ను ఉపయోగించి ఎప్పుడు అందరం సంతోషంగా ఉందాం. ఉంటాను. ఇంత ఓపికగా మీరందరూ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను.